ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య సైరా బానో స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నందున రెహమాన్కి దూరంగా ఉంటున్నాను, అంతేకాని విడాకులు తీసుకోలేదు, దయచేసి మాజీ భార్య అనకండి అని తెలిపారు. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈరోజు ఉదయం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ కారణంగా కాస్త బలహీనపడటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన కొడుకు అమీన్ తెలిపారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ప్రకటించారు. అయితే తాజాగా రెహమాన్ మాజీ భార్య సైరా బానో ఆయన ఆరోగ్యంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. దేవుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నారు, కోలుకుంటున్నారని తెలిపారు. అలాగే రెహమాన్ విషయంలో తన గురించి చెప్పేటప్పుడు మాజీ భార్య అంటూ సంబోధించవద్దని రిక్వెస్ట్ చేశారు. తాము ఇంకా అధికారికంగా విడిపోలేదని, తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున కొంతకాలంగా రెహమాన్కి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. అంతేకాని తాము విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన్ని ఇంకా ఎక్కువ ఒత్తిడి చేయాలనుకోవటం లేదు, దయచేసి మాజీ భార్య అనకండి అని వాయిస్ నోట్ ద్వారా తెలిపారు. రెహమాన్ సైరా బానో 1995లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన 29 ఏళ్ల తర్వాత 2024 నవంబర్లో సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు ప్రకటించారు. దీని తర్వాత రెహమాన్పై రకరకాల విమర్శలు వచ్చాయి. మరో అమ్మాయి కారణంగానే భార్యతో విడాకులు తీసుకున్నారు అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అప్పుడు కూడా సైరా బానో భర్త రెహమాన్పై వచ్చిన కథనాలను కొట్టిపారేశారు. రెహమాన్ ఎంతో మంచివారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మాత్రమే తాను రెహమాన్కి దూరంగా ఉన్నట్టు తెలిపారు.